ఎట్లుంది సరే పోయిన సర్కార్కు ఈ సర్కార్ పనితీరు ఎట్లా ఉంది? అయితే బాగానే అనిపిస్తుంది, కొందరేమో నచ్చరు. ఉమ్. 100% బాగానే ఉంది. కొందరు పడన వాళ్ళు ఏమంటారు అంటే ఇది ఇయ్యలే అది ఇయ్యలే అంటే, వాసనకి ఇయ్యలే అంటే ఏం చేయమన్నా మొత్తం ఉంది. ఉమ్. ఇచ్చకాడికి ఇచ్చిండు. ఇప్పుడు కొన్ని అయితే ఇప్పుడు కరెంటు బిల్లు ఉన్నది, ఉమ్. అది అందరికి ఉపయోగపడేది. ఉమ్. బస్సులు ఉంది, బస్సులు మన పల్లెటూరు మన ఒక్కొక్కరికి రాకపోతే మన గ్రామం ఏమంటారు అంటే మనకేం పని చేస్తుంది వాళ్ళకే పని చేస్తుంది. ఇట్లా పోతే ఆడ దుబ్బాక ఆడ గజ్వెల్ కడిగితే దుబ్బాక దాకా పోతురు, పేటలు పోతురు కదా. ఒక మనకి ఈ ఊళ్ళకి కావచ్చు, ఈ ఊళ్ళో తోట మండలకు రాకపోతుంది వచ్చి, వేరే ఊళ్ళకి అయితే బతురు కదా. సిద్దిపేట ఎక్కితే మీద దాకా పోతురు, పోతలేరా అందరు పోతురు. ఇప్పుడు రైతు బంధు విషయంలో, రైతు భరోసా విషయంలో ఎట్లా చూడదు? రైతు బంధు కూడా బాగానే ఉంది కదా, వేస్తుండు. లేట్ అయినా వేస్తుండు. ఇప్పుడు చెట్లు పుట్టలు గుట్టలకు ఇచ్చిన చెప్పి రైతు భరోసా కడియాల్సింది బాగానే కదా, కడియాల్సింది కడియాల్సి ఉంది కదా. ఒక 10 ఎకరాల, ఒక 15 ఎకరాలకు ఇంతవరకు పెట్టింది కరెక్ట్ కదా. 100 ఎకరాల వాళ్ళకి ఇచ్చినాక ఉన్నోళ్ళు అయితే లాభపడరు కదా. బగ్గున్నాడు గుర్తవలసినాడు వాళ్ళే, మళ్ళీ ఎమ్మెల్యేలకు ఎంపీలకు వాళ్ళకి పోవట్టు. మన సంక్షేమ పథకాలన్నీ అంటే రేవంత్ రెడ్డి అన్న మాటలన్నీ నిలబెట్టుకుంటలేడు, అన్ని లేట్ గా చేస్తుండు. లేట్ అంటే చేస్తారు. ఇప్పుడు వాళ్ళే చేసిరా, వాళ్ళు ఎట్లా చేసిరు అప్పుడు? అయ్యో కొత్తగా ఏర్పడితే మళ్ళీ గెలవాలి అని అంటారు. ప్రస్తుతానికి అప్పు బాగా చేసిపోయింది కేసీఆర్ అని అంటుండు. నిజమే, అది జనాలు 100% చేసిండు. మరి చేసిండు, చేయాలంటే చేసేకాడ చేసిండు. కానీ కొద్ది అంత బగ్గ తిన్నారు, దోశంతా దోసుకు తిన్నారు వాళ్ళైతే. అంతేనా? అడగలు తిన్నారు, దోశంతా దోసుకు తిన్నారు. చేసిన కాడ పనులు చేసిండు, కానీ తినడైతే బగ్గ తిన్నారు, ఇష్టం నాడు తిన్నారు. ఇక వాళ్ళని ఏమంటారు? అప్పులు కావా మరి, అప్పులు చేసి మళ్ళీ అధికారులకు వస్తాం నెక్స్ట్ మేమే అని అంటారు. ఇక వచ్చేదంటే వాళ్ళు భగవంతునికి వచ్చేదంటే 2 ఏళ్ల తర్వాత దబ్బన ఎట్లా అవుతుంది, ఏం మారుతా అనేది తెలియదు. ఇప్పుడు రేషన్ కార్డు ఎట్లా 100% బగ్గ వచ్చింది. అప్పుడే 10 ఏళ్ళ కొలవాళ్ళకి అని ఇచ్చిండు, ఒక్కరు కూడా ఇవ్వలేదు. ఇప్పుడు చిన్నోళ్ళకి పెద్దోళ్ళకి అందరికి వచ్చింది. బియ్యం తెచ్చుకోరు, అని తెచ్చుకోవద్దు. ఈ సన్న బియ్యం, ఇప్పుడు సన్న బియ్యం అప్పుడేమో అమ్ముకుంటే ఎవడని తీసుకుంది. దొడ్డు బియ్యం, మన పంట బియ్యం అయితే ఎవడు అడుగుతలేడు. అప్పుడు 6,000 7,000 పట్టిన దొరకలేదు. ఇప్పుడు ఎవరు కూడా అడుగుతలేదు. తింటలేరా రేషన్ బియ్యం? సన్న బియ్యం కంపల్సరీ తింటు. వాళ్ళు సన్న బియ్యం మీద కూడా ఏమంటారు అంటే అలా మిక్స్ అవుతున్నాయి, నూకలు వస్తున్నాయి. ఇప్పుడు ప్రతి దాంట్లో ఏదో నూకలు వస్తున్నాయి అంటే ఇప్పుడు ఆయన విఫలమైన అధికారం ఉన్నాడు, వచ్చి చూస్తాడా? మంచి ఇమని చెప్తారు, చెడి అయితే ఇమన్నారు కదా. వస్తుంది 100% మంచిగానే ఉన్నాయి. ఇక వస్తున్నాయి అంటే వాళ్ళు మంచిగా తినేటోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా తినేటోళ్ళు. ఇప్పుడు దొడ్డు బియ్యం కంటే ఇది మెరుగే కదా, బాగానే కదా. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఇప్పుడు నేనే పట్టించిన 10 క్వింటాలు పట్టించి అట్లే పెట్టిన వాళ్ళని అడుగుతారేమని. ఇప్పుడు 1 క్వింటాల్ కూడా అట్లే ఉన్నాయి. అంతేనా? అంతకుముందు దొడ్డు బియ్యం అయితే ఎప్పుడో అంతేనా తింటున్నట్టే కదా.